ప్రత్తిపాడు కాకినాడ జిల్లాలోని ఈ నియోజకవర్గం ముద్రగడ పద్మనాభానికి అడ్డాగా ఉండేది. చాలా కాలం పాటు ముద్రగడ కుటుంబానికి ఆధిపత్యం కనిపించేది. ఆయనతో పాటుగా ఆయన తండ్రి కూడా అక్కడి నుంచి అనేక మార్లు విజయం సాధించారు. అలాంటి ప్రత్తిపాడు నియోజకవర్గంలో జనసేన ఇన్ఛార్జ్ ఒరుపుల తమ్మయ్య బాబు ఇటీవల వివాదంలో ఇరుక్కుని సస్పెన్షన్కు గురయ్యారు. పార్టీ అధిష్టానం ఆయన మీద వేటేసింది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి నిర్వహిస్తున్నటువంటి నాయకుడు అందుకు తగ్గట్టుగా వ్యవహరించకుండా ప్రత్తిపాడు ఆసుపత్రిలో వైద్యురాలితో దుర్భాషలాడుతూ అసభ్యకరంగా ప్రవర్తించారు అనేటువంటి విమర్శలు రావడంతో పక్కన పెట్టాల్సి వచ్చింది. దాంతో ఇప్పుడు ఒరుపుల తమ్మయ్య బాబుని సస్పెండ్ చేసి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి నుంచి పక్కకు తప్పించడంతో ఇప్పుడు జనసేన తరపుని ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఎవరు వస్తారు అనేటువంటి ప్రశ్న ఉదయిస్తుంది. ప్రత్తిపాడు జనసేన ఇన్ఛార్జిగా ముద్రగడ క్రాంతిని బరిలో దింపుతారా అనేటువంటి ప్రశ్న ఉదయిస్తుంది. ముద్రగడ క్రాంతి ముద్రగడ పద్మనాభం కుమార్తె. ప్రస్తుతం ఆమె రాజమహేంద్రవరంలో నివసిస్తున్నారు. బార్లపూడి రవికుమార్ ఇంట కోడలుగా అడుగుపెట్టినటువంటి క్రాంతి ఎప్పుడూ రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాల్లో జోక్యం చేసుకున్నటువంటి దాఖలాలు లేవు. అయితే తన తండ్రి పవన్ కళ్యాణ్తో విభేదించిన తర్వాత, పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేసిన తర్వాత ఆమె అనూహ్యంగా తెర మీదకు వచ్చారు. పవన్ కళ్యాణ్ని డిఫెండ్ చేస్తూ తన తండ్రి మీద కూడా ఆమె ఎదురుదాడికి పూనుకున్నారు. ముద్రగడ పద్మనాభం తీరుని ఆమె బహిరంగంగా తప్పుపట్టారు. అదే సమయంలో జనసేనకి పూర్తి మద్దతుగా నిలబడ్డారు. జనసేనకు అనేక రకాలుగా ఆమె మద్దతు పలకడమే కాకుండా తుని సభలో నేరుగా పవన్ కళ్యాణ్ వెంట ప్రత్యక్షమయ్యారు. తద్వారా తన రాజకీయ లక్ష్యాలను రాజకీయ ఉద్దేశాలని ఆమె చాటుకున్నారు. ఇప్పుడు ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గానికి వస్తే వైఎస్ఆర్సీపీ తరపున ముద్రగడ పద్మనాభం తనయుడు గిరిబాబు ఇన్ఛార్జిగా ఉన్నారు. దాంతో ముద్రగడకి చెక్ పెట్టేందుకు ఇప్పుడు ప్రత్తిపాడు జనసేన ఇన్ఛార్జిగా క్రాంతిని తెర మీదకు తెచ్చే అవకాశం లేకపోలేదు అనేటువంటి చర్చ అయితే మొదలైంది. అదే సమయంలో అదే జనసేన పార్టీకి ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ హోదా కోసం అనూషాదేవి అనేటువంటి నాయకురాలి పేరుని పరిశీలిస్తున్నట్టుగా ప్రచారంలో ఉంది. అనూషాదేవి గతంలో 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాకినాడ పార్లమెంటు స్థానానికి బీవైసీ పార్టీ తరపున అభ్యర్థిగా బరిలో దిగారు. ఆమె అనూహ్యంగా 10,000 ఓట్ల వరకు సాధించారు. చాలా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా సాధారణ కొత్త పార్టీ తరపున బరిలో దిగి 10,000 ఓట్లు తీసుకోవడం ఆషామాషి విషయం కాదు. అలాంటి నాయకురాలకి, పైగా బీసీ నేతకు, విద్యాధికారులుగా డాక్టరేట్ హోదా కూడా ఉన్నటువంటి అనూషకు అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచన జనసేన నాయకత్వంలో మొదలైనట్టుగా ప్రచారం సాగుతుంది. అయితే జనసేన అధినేత ఎట్లా ఆలోచిస్తారు, అధిష్టానం ఏ రీతిలో నిర్ణయం తీసుకుంటుంది అన్నది ముఖ్యమైనటువంటి అంశం. బీసీ నాయకురాలుగా ప్రత్తిపాడులో కీలకమైనటువంటి కులానికి ప్రాతినిధ్యం వహించేటువంటి అనూషకు అవకాశం ఇస్తే అది సామాజిక న్యాయం పాటించినట్టు అవుతుంది అంటూ చాలామంది చెప్పుకొస్తున్నారు. తద్వారా ఒక యువ నాయకురాల్ని, ముఖ్యంగా విద్యాధికురాల్ని, రాజకీయంగా ఎటువంటి సంబంధం లేకపోగా స్వతహా సిద్ధంగా ఎదిగినటువంటి నాయకురాలకి ప్రోత్సాహం ఇస్తే అది జనసేనకు బలాన్ని చేకూరుస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని ప్రతిపాడులో ఉన్నటువంటి కొంతమంది జన సైనికులు వెలిబుచ్చుతున్నారు. వీళ్ళంతా ఇప్పుడు పార్టీ అధిష్టానం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మరి జనసేన నాయకత్వం స్పందిస్తుందా? ఒరుపుల తమ్మయ్య బాబు స్థానంలో కొత్త ఇన్ఛార్జ్ నియమించాలనే నిర్ణయానికి వస్తుందా? ఒకవేళ వస్తే ఆ అవకాశం ముద్రగడ క్రాంతికి ఇస్తుందా, లేకుంటే అనూషకి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుందా? సామాజిక న్యాయంలో భాగంగా బీసీ కులానికి చెందినటువంటి అనూషకి అవకాశం ఇవ్వడం ద్వారా కాకినాడ జిల్లాలోని మొత్తం అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాపులకే అవకాశం ఇచ్చారు అనేటువంటి ముద్ర చెరిపేసుకునేటువంటి ప్రయత్నానికి జనసేన ఏమైనా వస్తుందా చూడాల్సినటువంటి అంశాలు. మరి ఆ పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, అనూషన ముద్రగడ క్రాంతిన ఎవరిని ప్రత్తిపాడు ఇన్ఛార్జిగా నియమిస్తుంది చూద్దాం.